డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరల్డ్ కప్ సాధించిన బ్లైండ్ విమెన్ క్రికెట్ టీంతో భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు కోచ్తో సమావేశమయ్యారు. ప్రపంచ కప్ సాధించిన క్రీడాకారులను అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక్కో క్రికెటర్కు ప్రోత్సాహకంగా 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులు అందించారు. కోచ్లకు 2 లక్షల చొప్పున చెక్కులు అందించారు. ప్రతి మహిళా క్రికెటర్కు పట్టుచీర, శాలువా, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులు అందించారు. బ్లైండ్ విమెన్ క్రికెట్ టీం సాధించిన విజయం దేశానికే గర్వకారణమన్న పవన్ కళ్యాణ్ అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించి అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఏపీ క్రీడాకారిణి దీపిక కరుణ కుమారి ఉండటం సంతోషకరమని చెప్పారు పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన క్రికెటర్ కరుణ కుమారికి చేసిన విజ్ఞప్తులపైన తక్షణమే చర్యలకు ఆదేశించారు పవన్.